పార్లమెంట్ కట్టించింది మనమే కదా. బంగ్లాదేశ్ దారిపోయే దరిద్రాలన్నీ నెత్తిన పెట్టుకున్నాం, అది మీరు చెప్పాలనుకున్నది అంతే కదా. వాళ్ళని వాళ్ళ పట్ల కన్సర్న్ ఉండాల్సిన అవసరం అయితే లేదండి. ఆ పాలసీనే బహుశా నిన్న డిఫెన్స్ మినిస్టర్ కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ చెప్పారనుకుంటా. మళ్ళీ మీ దగ్గర వస్తే ఒకసారి బషీర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్ళాం. బషీర్ అహ్మద్ గారు, హౌ డూ యూ లుక్ ఎట్ ది కామెంట్స్ ఆర్ రిమార్క్స్ మేడ్ బై ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ ఇద్దరు మాట్లాడారు. ఇప్పుడు లేనిపోనివన్నీ నెత్తికి రాసుకొని ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. ఏ గవర్నమెంట్స్ ఉన్నా అండి, నేను ఎవరిని ఒక్కరిని ఇందులో మనం నిందించాల్సిన అవసరం లేదు. ఆ రోజున్న పరిస్థితి దృష్ట్యా వాళ్ళు ఆ రకంగా చేసుంటారు. బట్ తేలికుండా సహజ స్వభావం అది కొంచెం కోలుకున్న తర్వాత వచ్చి మరీ కుట్టి మరీ వెళ్తుంది. బంగ్లాదేశ్ అదే చేస్తుంది, ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. బట్ వేరాజ్ ఇప్పుడు సింధు వాటర్ ట్రీటీకి సంబంధించి ఏమంటారు? సింధు వాటర్ ట్రీటీ అనేది నాడు ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో పాకిస్తాన్కి ఇండియాకి మధ్య జరిగిన ఒప్పందం. ఆ ఒప్పందంలో భాగంగానే మనం కొనసాగుతున్న విషయాన్ని చూస్తున్నాం. అయితే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ డిఫెన్స్ మినిస్టర్ చెప్పిన విధంగా సింధు వాటర్ ని మనం పూర్తిగా నియంత్రించడం లేదా దాన్ని పాకిస్తాన్కి వెళ్ళనీయకుండా చేయడం అనేది అది ప్రాక్టికల్ గా కార్యాచరణలోకి రాదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. వాస్తవంగా మనం గమనించేటట్టయితే కనుక భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు పరిపాలకులకు నిరంతరం పాకిస్తాన్ జపం చేసి లేదా ఇప్పుడు ఈ కొత్తగా బంగ్లాదేశ్ జపం చేసి ఇక్కడ ప్రజల్లో భావోద్వేగాలను రేపెట్టడం ఎలా ఇక్కడ కామన్ అయిపోయిందో, అదేవిధంగా మనం పాకిస్తాన్ లో కానివ్వండి బంగ్లాదేశ్ లో కానివ్వండి భారతదేశానికి సంబంధించిన రాజకీయ నాయకులు భారతదేశాన్ని నిరంతరం భజన చేసి వాళ్ళ పబ్బాన్ని గడుపుకుంటున్నారు. వాస్తవంగా మనం చూస్తే భారతదేశంలో ఉన్న భారతీయులకు కానివ్వండి బంగ్లాదేశీలకు కానివ్వండి లేదా పాకిస్తాన్ లో ఉన్న పాకిస్తాన్ వాళ్ళకి కానివ్వండి ఈ యుద్ధం చేయాలనో లేకుంటే ఘర్షణ పెట్టుకోవాలనో అక్కడ ఉన్న ప్రజలకు ఏమాత్రం లేదు. ఈ ఘర్షణలు ఇవన్నీ చేస్తున్నది ఎవరు అంటే ఈ రాజకీయ నాయకులు లేదా పరిపాలకులు వారి స్వప్రయోజనాల కోసం చేస్తున్నారు తప్పనిచ్చి ప్రజల కోసం కాదు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు భారతదేశంలో ప్రస్తుతం ఎన్నో సమస్యలు, ఆ సమస్యల్ని సాల్వ్ చేయలేక వాటికి పరిష్కార మార్గం చూపలేక, ఎగ్జాంపుల్ చూడాలంటే ఢిల్లీలో విపరీతమైన ఎయిర్ పొల్యూషన్ ఉంది. మీరు ఇందాక స్టార్టింగ్ లోనే చెప్పారు, ఇండోర్ లో కలుషిత మంచినీరు తాగి ప్రజలు చనిపోవడం ఇవన్నీ చెప్పారు. వీటికి అలానే నిరుద్యోగం, ప్రపంచంగా మన చుట్టూ ఉన్న దేశాలతో మన మీద వాళ్ళు శత్రుత్వ భావం పెంచుకోవటం, వారితో సరైన సంబంధాలు లేకపోవటం, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటే ఈ సమస్యలు వేటిని కూడా పరిష్కరించలేక ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం గాను ప్రజల్లో భావోద్వేగాలను రేపెట్టడం కోసం గాను అందులో భాగంగానే ఈయన డిఫెన్స్ మినిస్టర్ కానివ్వండి లేదా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానివ్వండి ఈ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇప్పుడు పాకిస్తాన్ పీచమణుస్తామని చెప్తున్న ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు వాళ్ళకి ముందే ఫోన్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాడు. మీ దేశంలో ఉన్న ఈ మూకల మీద మేము దాడి చేయబోతున్నాం, మీ మీద మేము చేయట్లేదు, మేము చేస్తుంది టెర్రరిస్టుల మీద మేము దాడి చేయబోతున్నాం అని చెప్పేసి ఈయన పర్మిషన్ తీసుకున్న ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఈయన శక్తివంతమైన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ నాకు అర్థం కావాలి. బషీర్ గారు, డిప్లొమసీ అని ఒకటి ఉంటుంది. మీకన్నా నాకన్నా కూడా అంబాసిడర్ గారు 30 సంవత్సరాలు వారు అదే ఫీల్డ్లో ఉన్నారు. హై కమిషనర్గా, అంబాసిడర్స్గా దాదాపు 20 నేషన్స్లో మెన్సారు. డిప్లొమసీ దగ్గరకు వచ్చేప్పటికంటే కనీస మర్యాద, డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ దృష్ట్యా చెప్పాల్సింది చెప్పారు అంతే. ఆయన ఏది పర్మిషన్ అనరు, దాన్ని పర్మిషన్ అనరు, ఇలా వీఆర్ గోయింగ్ టు అటాక్ అని చెప్పారు ఆయన. అది చూడండి, ఒక్క నిమిషం. ఒకవైపేమో పాకిస్తాన్ మీద దాడి చేశాం, పాకిస్తాన్ పీచం విడిచాం అని చెప్పేసి చెప్తారు. ఇంకొక వైపేమో క్లారిటీగా గనక విశ్లేషణ చేస్తే టెర్రరిస్ట్ మూకల మీద మేము చేశాం, పాకిస్తాన్ మీద కాదు, పాకిస్తాన్ దేశం మీద కాదు అని చెప్తారు. ఈయన ఆ డిప్లొమాటిక్ గా ఈయన చెప్పింది ఏంటి? టెర్రరిస్ట్ మూకల మీద చేస్తున్నాం బాబు, మేము మీ దేశం మీదకి రావట్లేదు, మీ మీదకి రావట్లేదు అని చెప్పాడు. ఇలా చెప్పిన ఈ వ్యక్తి ఈయన సమర్థవంతమైన లేదా శక్తివంతమైన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎలా అయ్యాడనేది నా ప్రశ్న. ఇప్పుడు దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మన హిందూ సోదరులను, బంగ్లాదేశీలు కూడా భారతీయులే, బంగ్లాదేశ్ కూడా భారతదేశంలో భాగంగానే భారతీయులనే చెప్పేసి నేను భావిస్తాను. అక్కడున్న హిందూ సోదరులను అక్కడ కొంతమంది ఉన్మాదులు చంపుతూ ఉంటే ఇక్కడ స్పందిస్తున్నారు. ఇక్కడ స్పందిస్తున్న వ్యక్తులే భారతదేశంలో
ఉన్న ముస్లింలను చంపుతున్నారు. మరి ఈ ద్వంద్వ వైఖరి ఏంటి? ఇవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పనిచ్చి ప్రజా ప్రయోజనాల కోసం కానీ దేశ ప్రయోజనాల కోసం కానీ పనిచేయని విషయాన్ని నేను గమనిస్తున్నా. ఏ ముఖ్యమైన విషయం జరిగినా లేదా పార్లమెంట్ జరుగుతున్నా సరే, కరెక్ట్ పార్లమెంట్ జరిగే టైంలో మోడీ గారు దేశం వదిలేసి విదేశీ పర్యటనలకు వెళ్ళిపోయి ఏదో చిన్న చిన్న దేశాలకు వెళ్ళిపోయి ఆ దేశాల దగ్గర వాళ్ళని అడిగి ఏదో ట్రంప్ కనుక నోబెల్ ప్రైజ్ ఇవ్వమని ఎలా అడుగుతున్నాడో ఈయన చిన్న చిన్న దేశాలకు వెళ్ళిపోయి ఆ దేశాలకు సంబంధించిన బషీర్ గారు దట్స్ ప్యూర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇటువంటి మాటలు మాట్లాడటానికి బషీర్ గారు అది ప్యూర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఆయన సైప్రస్ ఎందుకు వెళ్ళింది, గ్రీస్ ఎందుకు వెళ్ళింది, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఐ హావ్ థరో ఇన్ఫర్మేషన్ విత్ మీ, డెఫినెట్ గా మాట్లాడుకుందాం ఎందుకు వెళ్ళారనే దాని మీద. మళ్ళీ మాట్లాడుకుందాం. రాహుల్ గాంధీ గారు భారతదేశంలో సమస్యలు ఉన్న టైంలో బంగ్లాదేశ్ వాళ్ళు భారతీయ ఎలా అవుతారండి సార్? వాసుదేవన్ గారు స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ చేస్తారు. బంగ్లాదేశ్ వాళ్ళు భారతీయ ఎలా అవుతారు? విదేశాలకు వెళ్ళిపోయాడు అని మీరు అన్నప్పుడు మరి ఇదే క్వశ్చన్ మీరు ప్రధానమంత్రిని ఎందుకు అడగట్లా? పార్లమెంట్ లో ఆయన BMW షోరూమ్కి వెళ్ళి బైక్ ఎక్కి దాన్ని డిస్ప్లే చేయలేదుగా. ప్రధానమంత్రి వెళ్ళింది వేరే దానికి సంబంధించిన అంశం. ఖచ్చితంగా డిబేట్ పెడదాము, దాంట్లో మీరు కూడా ఉంటారు. నేను మీకు ఇన్పుట్స్ కూడా పంపిస్తా. ఐ డూ సెండ్ ఇన్పుట్స్. నేను మళ్ళీ చెప్తున్నా మీకన్నా నాకన్నా దానికి సంబంధించిన సమగ్ర సమాచారం అంబాసిడర్ గారి దగ్గర ఉంది. నాకు అర్థం కాదు ఈ మైండ్ సెట్ ఏంటంటే బంగ్లాదేశ్ వాళ్ళు భారతీయులు